షి వీళ్ళే కూడా ఒక బతుకులేనా? ఎందుకు బతుకుతారు? కుక్క బతుకుతుంది, పంది బతుకుతుంది, బర్రె బతుకుతుంది, నక్క బతుకుతుంది. థూ మీ బతుకులు జడా అని అడ్డగోలుగా తిడుతున్నది ఒక అప్పటి హీరోయిన్. ఒక అప్పటంటే ఏదో 1947 హీరోయిన్ కాదు. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ తోని, చిరంజీవి సార్ తోని చేసినటువంటి సీనియర్ హీరోయిన్ సమీరారెడ్డి. ఇప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైతున్నాయో అవి గట్టి దుమారానికే తెరలేపుతున్నాయి. అసలు ఈ సమాజంలో కామాంధులు ఎటు పక్క నుంచి వచ్చి ఎవరు కాటెత్తరో తెలవకుండా ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి వస్తున్నది. ఈ మృగాల మధ్యన బతకాలంటేనే మస్తు బాధ అనిపిస్తున్నది. ఇసొంటి కామ కీసకులను అస్సలే వదలొద్దు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మా సినిమా పిల్ల ఇసొంటి ఘటనలు ఇంకో 10% ఎక్కువనే అవుతాయి. జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలు పెడితే స్టార్ హీరోయిన్ల దాకా ఇటువంటి పరిస్థితులను ప్రతి ఒక్కరు కాస్టింగ్ కౌచ్ అనే బాధలను ఎదుర్కొంటూనే ఉంటాం. ఇక ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదొక రంగుల ప్రపంచం. ఆ ఇండస్ట్రీలో నిలబడాలని చెప్పి అవకాశాలు చేజిక్కించుకొని మా టాలెంట్ ను చూపించుకోవాలని చెప్పి చాలా మంది తాపత్రయపడతారు. కాకపోతే ఇక్కడ వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఒక టాలెంట్ ను చూపెడదామని ఫిక్స్ అయ్యి వస్తారు, కానీ వాళ్ళు ఇంకొక టాలెంట్ అడుగుతారు. అదే అంటారు కదా, మేము ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాం, మీరు అక్కడికి రారు అని. ఇగో ఇదే దాని సొల్యూషన్. అనుకున్నంత ఈజీ కాదు ఇండస్ట్రీలో అవకాశాలు అచ్చుడు. మొగోళ్ళకైతే ఒక టార్చర్ ఉంటది, ఆడోళ్ళకైతే ఇంకోటి ఉంటది. మొగోళ్ళు అయితేనేమో పైసలు పెట్టాలి, తాగిపియాలి, తినిపియాలి. 24 గంటలు వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటా నీ బాంచం దొరన్నట్టే ఉంటేనే అవకాశాలు వస్తాయి. పోనీ పైసలు ఇవేం కాదంటే మొగోళ్ళకు కూడా ఇండస్ట్రీలో సెక్యూరిటీ లేని పరిస్థితులు ఈ మధ్య కాలంలోనే ఇటువంటి దరిద్ర పరిస్థితులు మోపైనాయి. ఇక కమిట్మెంట్ ముచ్చాడుకొస్తే ఆడోళ్ళు మొగోళ్ళని కూడా చూస్తలేదు ఇప్పుడు ఇండస్ట్రీ. అందరినీ కూడా ఏకదాటిగా ఎవరు దొరికితే వాళ్ళన్నట్టే ఉన్నారు పోండ్రి. మరి ఏం చేస్తాం, కాలం అట్లా పాడబడ్డది. తినే ఫుడ్ అట్లా నాశనం చేస్తున్నది మనుషులను. ఆడోళ్లకు సినిమా ఛాన్సులు రావాలంటే కంపల్సరీ కమిట్మెంట్ అనేది ఫిక్స్ మాట. అది ఇక మీటు ఉద్యమం గురించి సాగినంత కాలం మనకు తెలియని ముచ్చటైతే కాదు. నడి రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్పి మరి వీర ప్రతాపాన్ని చూపించిన వీరనారులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఈ కాస్టింగ్ కౌచ్ కారణంగా సినిమా రంగంలో వెలిగిపోవాలని వచ్చిన ఎంతో మంది అమ్మాయిలు అన్యాయంగా బలైపోతున్నారు. ఇక ఈ ముచ్చట్లలోనే మలయాళ చిత్ర పరిశ్రమ మీద కూడా సాన్నే రిపోర్ట్లు వస్తున్నది. మహిళల దీనస్థితి దుస్థితి చూసి చాలా మంది కళ్ళకు నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తున్నది. ఇక ఇట్లా ఇండస్ట్రీల ముచ్చట చెప్పుకుంటా పోతే అన్ని ఇండస్ట్రీలల్లా మలయాళం ఇండస్ట్రీ వేరయ్యా అన్నట్టు మలయాళ సినిమా ప్రపంచం ఒక మాఫియా కనుసన్నలల్లా నడుతున్నదని, అక్కడ ఆడవాళ్ల మీద లైంగిక దాడులు ఎక్కువని, కాస్టింగ్ కౌచ్ బగ్గనే ఉంటదని, ఏ ఇండస్ట్రీలో లేనంత మలయాళం ఇండస్ట్రీలోనే ఉంటదని చెప్పి, మహిళల మీద ఘోరంగా లైంగిక దాడులకు పాల్పడతారని చెప్పి, అసలు మలయాళం సినిమాలల్లో నటించాలంటేనే కమిట్మెంట్ కు ఫిక్స్ కావాలని చెప్పి ఒక్కడు కాడు ఇద్దరు కాదు, మన దరిద్రం మంచిగా లేకపోతే లైట్ బాయ్ కూడా కమిట్మెంట్ అడిగే దౌర్భాగ్యమైన స్థితి మలయాళం ఇండస్ట్రీలో ఉన్నదని చెప్పి గట్టిగానే పుకార్లు వినబడుతున్నాయి. ఇక యాక్టింగ్ కు పోవాలంటే కూడా మలయాళ నటీమణులల్లా భయము అభద్రతా భావం గట్టిగానే ఉంటున్నదని, ప్రతి ఒక్కరికి కమిట్మెంట్ ఇవ్వాలని వాళ్ళు ఒక కండిషన్ లెక్క పెట్టుకుంటున్నారని చెప్పి వాపోతున్నారు అక్కడి నటీమణులు. ఇక ఇదే ముచ్చట్లల్లా ఈ మధ్య కాలంలో మంచు లక్ష్మక్క కూడా చెప్పుకుంటూ వచ్చింది, నేను మంచు మోహన్ బాబు కూతురునైనా కూడా నాకు కూడా కాస్టింగ్ కౌచ్ తిప్పలు తప్పలేదు, నాకు కూడా లైంగిక వేధింపులు ఎదురైనాయి, నేను కూడా లైంగిక వేధింపులకు గురైనా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని స్వయాన కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబు వాళ్ళ కూతురు కూడా చెప్పబట్టిందనంటే సినిమా పరిశ్రమ ఎంత దరిద్రంగా ఎంత దౌర్భాగ్యంగా కాస్టింగ్ కౌచ్ తోటి రగిలిపోతున్నది, కామం తోటి మృగాల లెక్క రెచ్చిపోతున్నారు అనేది దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతున్నది. ఇక ఈ మధ్య కాలంలోనే అటు పక్కన తనుశ్రీ దత్త ఎప్పుడు ఒక ముచ్చటైతే ఇప్పుడు సమీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా జనంతా గట్టిగానే దుమారం రేపుతున్నాయి. అసలు ఈ కాస్టింగ్ కౌచ్ ముచ్చట కత్తే చచ్చిపోడే శరణ్యం. అంత దారుణంగా ఉన్నది ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ముచ్చట. నేను ఒక షూటింగ్ చేస్తున్నా, ఆ షూటింగ్ చేసే టైంలో ఆ హీరో నా దగ్గరకు వచ్చి అనుచితంగా ప్రవర్తన చేసిండు. వాడేం పిలిబిత్రి హీరో కాదు, వాడొక తోపు స్టారు, పేరున్నోడు. వానికేం రోగం పుట్టిందో ఏమో, నా మీద కన్ను పడ్డది వానికి. నేను ఏడపోతే ఆడ చూసుడు, సైకిల్ చేసుడు, కన్ను కొట్టుడు, ఇవన్నీ అడ్డమైన పనులు చేసిండు వాడు. వాడు నన్ను డైరెక్ట్ వచ్చి అడిగిండు, వానికి ఎన్ని గుండెలు అనుకోవాలి, నేను కాదు, నేను అట్లా రాను, నేను అసలు దాన్ని కాదు అని అంటే ఏ లేదు అని చెప్పి వాడు గట్టిగానే నా మీద ఫైర్ అయ్యిండు. ఇక ఏం సీన్లో ఏం లేకున్నా కూడా ఉన్నట్టుండి లిప్ లాక్ చేయాలి హీరోతో అని చెప్పి డైరెక్టర్ వచ్చి చెప్పే, అరే నీ అవ్వ లిప్ లాక్ ఎక్కడదా, నాకేం చెప్పలే కదా లిప్ లాక్ ముచ్చట, నాకు చెప్పిల్లా, మనం ఇచ్చిన అగ్రిమెంట్ లా ఉన్నదా, మనం అనుకున్న కండిషన్లలో ఈ లిప్ లాక్ ఉన్నదా అని అంటే లేదు మేడం ఇప్పుడే అనుకున్నది, అది ఖచ్చితంగా సీన్ చేస్తేనే పండుతుంది, ఇది ఒక రొమాంటిక్ రసవత్తరమైనటువంటి సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ను తలపించే సినిమా, మీరు ఖచ్చితంగా లిప్ లాక్ చేయాలని అంటే నేను చేయనని చెప్పిన. వాడు చేయనన్నుతో ఆ హీరో గారు నన్ను సినిమాలకెంచేది చేసిండు. అగో గట్లుంటా చూడు కాస్టింగ్ కౌచ్ అంటే. వాడు ఆల్రెడీ నన్ను బెదిరించిండు, నిన్ను సినిమాలో లేకుండా చేస్తాను, శివరాకరికి సినిమాలో లేకుండా
కావాలనే చేసిండు. అసలు మరీ దరిద్రంగా ఉన్నది ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కాస్టింగ్ హౌస్, మలయాళంలో ఉన్నటువంటి కాస్టింగ్ హౌస్, బాలీవుడ్ లోనైతే చెప్పాల్సిన పనే లేదు. ఏ వుడ్ తీసుకున్నా కూడా కప్లింగ్ మీద దడదడ ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు. ఇది ఒక దరిద్ర గొట్టు సినిమా ఫీల్డ్. కళను బయట ప్రదర్శించుకుందామని వస్తే కమిట్మెంట్లు అడుగుతారు. ఇండస్ట్రీ పెద్దలు అనేటోళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు అయితే జనంతా గట్టిగానే ఫైర్ అవుతున్నారు. సరే మరి కాస్టింగ్ హౌస్ ల కమిట్మెంట్ అడిగిండు ఒక హీరో అని చెప్పి సమీరారెడ్డి చెప్పింది కరెక్టే. ఇంతకీ సమీరారెడ్డి మన తెలుగులో ఎన్ని సినిమాలు చేసింది, ఎవరెవరితోని ఏ పేర్లు ఉన్నాయి, అసలు సమీరారెడ్డిని కమిట్మెంట్ కు రమ్మని చెప్పిన హీరో ఎవలబ్బా 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 అని ఇంటర్నెట్ లో ఎతికే పనుల పడ్డారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు.